ఈరోజు క్లాస్లో మనం మొబైల్ యాప్ క్యాంపెయిన్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నేర్చుకుందాం. సో ఒకవేళ గనక మనకు మొబైల్ యాప్ ఉంది, లైక్ స్విగ్గీ, జొమాటో, అలా మనకు ఒక మొబైల్ యాప్ ఉంది. యాప్ని మనం ఓకే. ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ మొబైల్ యాప్ యాడ్స్ అనేటివి రన్ చేయొచ్చు. సో ఫర్ దాట్ వీ షుడ్ హ్యావ్ ఏ మొబైల్ యాప్ అండ్ ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్ ఆన్ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్. ఐఫోన్కి అయితే యాప్ స్టోర్ అంటారు, యాప్. ఏమంటారు, ఐఓఎస్ స్టోరా సంథింగ్. ఓకే, సో యాప్ స్టోర్లో ఉండాలండి. సో యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ రిజిస్టర్ అయి ఉంటే ఆ యాప్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మొబైల్ యాప్ క్యాంపెయిన్లో యాడ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? సో ఇట్ కెన్ బి టెక్స్ట్, ఇమేజ్ ఆర్ వీడియో. సో ఈ త్రీ ఫార్మాట్స్లో మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ బిడ్డింగ్, సిపిఐ. సిపిఐ మీన్స్ కాస్ట్ పర్ ఇన్స్టలేషన్. సో జస్ట్ చూస్తేనో క్లిక్ చేస్తేనో గూగుల్ చార్జ్ చేయదు. క్లిక్ చేసిన వెంటనే యూజువలీ దే విల్ బి రీడైరెక్టెడ్ టు ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్. వన్స్ దే ఇన్స్టాల్ ది యాప్, సో అప్పుడు గూగుల్ సర్టన్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంది. ఇక్కడ ఒక రకంగా మీరు గమనిస్తే ఒక పెద్ద కన్వర్షన్ జరిగినట్టు వాళ్ళకి. సో కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తుందండి వీటికి. అండ్ వేర్ ది యాడ్ విల్ అపియర్. సో ఎస్సీఆర్పిలో కనిపిస్తుంది. అండ్ దెన్ గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్స్లో కనిపిస్తుంది. ఇది యాప్స్ అంటే యూజువల్గా ఎవరు ఇన్స్టాల్ చేసుకుంటారు? మొబైల్ వాడే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు. సో డెస్క్టాప్లో కనిపించినా అంత ఉపయోగం ఉండకపోవచ్చు. సో మొబైల్ వెబ్సైట్స్లో కానీ మొబైల్ యాప్స్లో కానీ ఈ యాడ్స్ అనేటివి కనిపిస్తాయి అనమాట, గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ సైట్స్లో. ఉన్నాయి. దెన్ యూట్యూబ్లో కనిపిస్తాయి. సో యూట్యూబ్లో కూడా మీరు స్విగ్గీ యాడ్ గమనించే ఉంటారండి. మైట్ హ్యావ్ సీన్ స్విగ్గీ ఎస్. యాడ్ అండ్ ఆల్. అండ్ దెన్ ప్లే స్టోర్లో కూడా ఇప్పుడు యాడ్స్ చూస్తున్నాం. సో మనం ఏదైనా వేరే యాప్ గురించి సర్చ్ చేస్తుంటే కింద రిలవెంట్ యాప్ ఒక యాడ్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు. అండ్ దెన్ వీ కెన్ సీ ఆన్ గూగుల్ డిస్కవర్. సో ఈ గూగుల్ డిస్కవర్ అంటే ఏంటి? గూగుల్ యాప్ ఉంటుందండి మన ఫోన్లో, గమనించారా? జీ ఎస్. అని గూగుల్ యాప్ ఉంటుంది. సో ఆ యాప్ ఓపెన్ చేస్తే న్యూస్ ఫీడ్ అంతా వస్తుంటుంది అనమాట. ఆ ఫీడ్లో కూడా కనిపిస్తాయి అనమాట ఈ యాడ్స్ అనేటివి. సో యూజువల్గా మొబైల్ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్కి కనుక మనం స్క్రోల్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇట్లా స్క్రోల్ చేసి చూడొచ్చు మనం. సో దాన్ని గూగుల్ డిస్కవర్ అంటారు అనమాట. సో నేను వస్తుందేమో గూగుల్లో సర్చ్ చేసి చూస్తా. సో గూగుల్ యాప్ మొబైల్. సో ఇలా ఉంటుందండి యాప్. సో జీ ఎస్. గూగుల్ ఇది క్లిక్ చేస్తే ఒక న్యూస్ లాగా ఓపెన్ అవుతుంది. ఇట్లా సర్చ్ బార్ కింద కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఫీడ్ అంతా, న్యూస్ ఫీడ్ అంతా ఉంటుంది అనమాట. అవును. ఆల్రెడీ మొబైల్ స్క్రీన్ ఇట్లా లెఫ్ట్కి స్క్రోల్ చేసినా సరే మనకు ఒక ఫీడ్ అంతా వస్తుంది, న్యూస్ వస్తుంది. యా. ఫీడ్ లాగా. దాంట్లో కూడా ఇవన్నీ చూడొచ్చు. మొబైల్లోనే కదా ఎప్పుడైనా సరే డౌన్లోడ్ చేసుకోగలుగుతారు, అందుకని అన్ని వాడేస్తున్నారు. అండ్ వాట్ వీ కెన్ టార్గెట్ హియర్, టార్గెటింగ్ ఈజ్ మెయిన్లీ లొకేషన్ అండి. లొకేషన్. ఎస్. ఒకటి పెద్ద టార్గెటింగ్ ఆప్షన్స్ ఏమి ఉండవు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు స్విగ్గీ యాప్ ఉంది, ఎవరు డౌన్లోడ్ చేసుకున్నా నాకు డౌన్లోడ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. వాడు ఏ లాంగ్వేజ్ వాడతాడు, ఏం లాంగ్వేజ్ మాట్లాడతాడు, వాడికి నా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ఇవన్నీ డజంట్ మ్యాటర్. సో ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ యూస్ స్విగ్గీ, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ బై ఫుడ్, రైట్? సో ఇట్ వర్క్స్ దట్ వే. నా ఈ క్యాంపెయిన్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు? యూ కెన్ సింప్లీ గో టు గూగుల్ యాడ్స్. సో క్రియేట్ అండ్ దెన్ క్యాంపెయిన్. ఇది అంత కాంప్లెక్స్ ఉండదండి, సింపుల్. టార్గెటింగ్ కూడా తక్కువ. క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గోల్స్ గైడెన్స్. యాప్. సో చూడండి, ప్రమోట్ యువర్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ యాప్ ఆన్ గూగుల్ సర్చ్, ప్లే, యూట్యూబ్, పార్ట్నర్ వెబ్సైట్స్ అండ్ యాప్ యాడ్స్, ఎక్సెట్రా. యాప్. అండ్ దెన్ మీకు యాప్ ఇన్స్టాల్స్ కావాలా, యాప్ ఎంగేజ్మెంట్ కావాలా, ప్రీ రిజిస్ట్రేషన్ కావాలా? యాప్ ఇన్స్టాల్ అంటే కొత్త వాళ్ళకి మన యాడ్ చూపిస్తుందండి. సో ఎవరైతే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్లో స్విగ్గీ అనే యాప్ లేదు, మీరు స్విగ్గీ అని సర్చ్ చేశారనుకోండి, యా. ఎస్. మీకు మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేసుకోండి అని ఎస్సీఆర్పిలోనే యాడ్ కనిపించేస్తుంది అనమాట. ఇక్కడైతే నాకు స్విగ్గీ వెబ్సైట్ చూపిస్తా ఉంది. మొబైల్లో కనుక మీరు సర్చ్ చేస్తే యాడ్, స్పాన్సర్డ్ యాడ్ కనిపిస్తుంది ఇన్స్టాల్. ఇన్స్టాలేషన్. అలాగా.
సో కొత్త వాళ్ళకి ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళకి. యాప్ ఎంగేజ్మెంట్ అంటే ఇది కైండ్ ఆఫ్ రీమార్కెటింగ్ అని అనుకోండి. అంటే రీమార్కెటింగ్ అని చెప్పాను, కైండ్ ఆఫ్. ఇదేంటంటే ఎగ్జిస్టింగ్ యూజర్స్కి యాడ్ చూపిస్తుంది అనమాట. ఏమని, వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు, బట్ గో ఇన్ టు ది యాప్ అండ్ టేక్ సమ్ యాక్షన్. సో ఫుడ్ పర్చేస్ చేయండి, నా ప్రోడక్ట్ పర్చేస్ చేయండి, ఇంకేదైనా యాక్షన్ పర్ఫామ్ చేయండి, అలా కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు టేక్ దిస్. చూడండి, బట్ మినిమం 50K ఇన్స్టలేషన్స్ అనేది జరుగుంటేనే ఇది మీరు యూజ్ చేసుకోగలుగుతారంట. సో 50,000 పీపుల్ మస్ట్ హ్యావ్ ఇన్స్టాల్డ్ యర్ యాప్, దెన్ ఓన్లీ మీరు ఈ ఫీచర్ని వాడుకోగలుగుతారు అని చెప్తాను. యాప్ ప్రీ రిజిస్ట్రేషన్, మూవీ ప్రీ లాంచ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, అట్లా అనమాట ఇది కూడా. సో మీ యాప్ ఇంకా మీరు లాంచ్ చేయలేదు, లాంచ్ చెయ్యక ముందే సో మీరు యాడ్ రన్ Right. చేస్తే ప్రీ రిజిస్ట్రేషన్ లాగా అనమాట. సో వాళ్ళు రిజిస్టర్ చేసి పెట్టుకుంటే వన్స్ యూ లాంచ్ ది యాప్, ఇట్ విల్ గెట్ డౌన్లోడెడ్ ఆటోమేటికలీ అన్నట్టు వెన్ యువర్ యాప్ లాంచెస్. సో వెన్ మోస్ట్ ఆఫ్ దోస్ పీపుల్ విల్ గెట్ ఎ నోటిఫికేషన్ ఆటోమేటికలీ. సో నోటిఫికేషన్ కానీ అట్లా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోవడం సంథింగ్ విల్ హ్యాపెన్. సో నేను యాప్ ఇన్స్టాల్స్ చూస్ చేసుకుంటాను. సో ఏ ప్లాట్ఫామ్లో, ఎందుకంటే ఐఓఎస్ మొబైల్, ఐ మీన్ యాపిల్ కానీ వాడే వాళ్ళకి వేరే యాప్స్ ఉంటాయి సపరేట్గా, ఆండ్రాయిడ్ వాళ్ళకి వేరే ఉంటాయి. సో ఏ దాన్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు? మన యాప్ అనేది ప్లే స్టోర్లో పక్కా రిజిస్టర్ అయి ఉండాలండి. ఐఎమ్ చూసింగ్ స్విగ్గీ ఆర్ సంథింగ్, అండ్ దెన్ యాప్ యూ కెన్ గివ్ ఎ క్యాంపెయిన్ నేమ్, కంటిన్యూ, అండ్ దెన్ సో లొకేషన్ యూ కెన్ చూస్. అంటే ఒకవేళ మీ యాప్లో గనక ఏదైనా స్పెసిఫిక్ లాంగ్వేజే మాట్లాడతారు, ఫర్ ఎగ్జాంపుల్ యువర్స్ సర్వీస్ ఓరియంటెడ్ సైట్, మీరు తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తారు, అప్పుడు లాంగ్వేజ్ చూస్ చేసుకోండి, అదర్వైజ్ నాట్ నెసరీ. లొకేషన్ అయితే ఇప్పుడు స్విగ్గీ ఉంది, ఇండియాలో ఒకటే కదా సర్వ్ చేస్తుంది, బయట అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, అలాంటప్పుడు చూస్ ఇండియా ఉంది అలాగా, లైక్ దాట్. ఆర్ ఎల్స్ యూ కెన్ చూస్ అడ్వాన్స్డ్ సర్చ్ అండ్ ఆల్, స్పెసిఫిక్ లొకేషన్ కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ లాంగ్వేజ్ అండ్ ఆల్ యూ కెన్ చూస్, ఇవన్నీ మీకు తెలుసండి, సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఇట్. సో గూగుల్ యాడ్స్ విల్ ఇంక్లూడ్ వ్యూ త్రూ కన్వర్షన్ డేటా ఇన్ అడిషన్ టు క్లిక్ త్రూ. సో మనం కన్వర్షన్ ట్రాకింగ్లో చూసామండి. సో ఎవరైనా మన యాడ్ని చూసారు బట్ కన్వర్ట్ అవ్వలేదు, కొన్ని డేస్ తర్వాత కన్వర్ట్ అవుతే, సో మీరు గూగుల్ యాడ్స్కి క్రెడిట్ ఇస్తారా అలా. సో యూ కెన్ చూస్ ఇట్ ఆర్ నాట్. సో నో మోర్ సెట్టింగ్స్, స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ చూస్ చేసుకోండి. ఐ రన్ ఫర్ దీస్ డేస్ అని చెప్తున్నా. అండ్ దెన్ డేటా ఫీడ్, దీని గురించి మనం షాపింగ్ యాడ్స్లో నేర్చుకుంటాం, ఫర్ నౌ ఇట్స్ నాట్ నెససరీ. సో టార్గెటింగ్ చాలా తక్కువ ఉందండి, మీరు గమనించారా? సో పాత క్యాంపెయిన్స్కి సోర్స్ నెట్వర్క్ కానీ డిస్ప్లే నెట్వర్క్ కానీ టార్గెటింగ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉండే. సో బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ కీవర్డ్స్, బేస్డ్ ఆన్ టాపిక్స్ ప్లేస్మెంట్స్, అలాగా ఇక్కడ టార్గెటింగ్ ఏం ఉండదు పెద్దగా. అండ్ గివ్ ఏ ప్రాపర్ హెడ్ లైన్. సో ఆల్రెడీ మనం యాప్ ఇచ్చాం కదా, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఆల్రెడీ కొన్ని ఇస్తున్నారు, నేను అవి చూస్ చేసుకుంటున్నాను, లైక్ దిస్. సో అండ్ దెన్ డిస్క్రిప్షన్, ఇది కూడా వీళ్ళు ఆల్రెడీ కొన్ని సజెస్ట్ చేస్తున్నారండి, సో ఐఎమ్ చూసింగ్ ఇట్. సో ఆర్డర్స్ యూ కెన్ గివ్ ఆన్ యర్ ఓన్. ఓకే, ఇమేజెస్, మీ ఓన్ ఇమేజెస్ అయినా మీరు అప్లోడ్ చేయండి, ఆర్ఎల్స్ ఆల్రెడీ మీ యాప్ అనేది ప్లే స్టోర్లోనో యాప్ స్టోర్లోనో రిజిస్టర్ అయిపోయింది కాబట్టి అక్కడ మీరు ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ వీడియోస్ ఏమైనా ఇచ్చుంటారో దాన్ని యూస్ చేసుకుంటుంది అనమాట. దెన్ హెచ్టిఎంఎల్5 అంటే ఇంటరాక్టివ్ అండ్ రిచ్ మీడియా యాడ్స్ని హెచ్టిఎంఎల్5 యూస్ చేసుకొని, ఇది ఒక కోడింగ్ లాంగ్వేజ్, ఇది యూస్ చేసుకొని క్రియేట్ చేయొచ్చండి. ఇంటరాక్టివ్ యాడ్స్ కానీ రిచ్ మీడియా యాడ్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే, ఈ యాడ్స్లో యానిమేషన్స్, వీడియోస్, స్వైప్ యాక్షన్స్, మినీ గేమ్స్ ఇట్లాంటివన్నీ కూడా మీరు రన్ చేయొచ్చు అనమాట. సో బెటర్ ఫీచర్స్ ఉంటాయి వీటిలో, కాకపోతే మనం హెచ్టిఎంఎల్5 అనే కోడింగ్ యూస్ చేసుకొని చేయాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మధ్య మీకు గేమింగ్ యాప్స్ కొన్ని ఉంటాయండి. సో మనకు ట్రయల్ డెమో లెక్క 10 సెకండ్స్ మనం ఆ గేమ్ ఆడొచ్చు యాడ్లోనే, గమనించారు ఎప్పుడన్నా? సో మనకు ఒక గేమ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అనుకుందాం మొబైల్ యాప్లో. సో ఆ Yeah. అడ్వర్టైజ్మెంట్లోనే మనం ఆ గేమ్ని కొద్దిసేపు ఆడొచ్చు అనమాట, డెమో గేమ్.
సో బిఫోర్ డౌన్లోడింగ్ వీ కెన్ ప్లే ది గేమ్ ఫర్ సర్టన్ టైమ్. సో అట్లాంటివన్నీ కూడా HTML5 త్రూ పాసిబుల్. సో అదే ఈ కామర్స్ అనుకోండి, రీటైల్ బ్రాండ్ ఆర్ ఈ కామర్స్ అనుకుంటే కెరోజల్ లాగా కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. కెన్ స్వైప్ టు సీ ది ప్రోడక్ట్స్. సో అవన్నీ కూడా ఈ HTML5 త్రూ చేయొచ్చు. ప్రమోషన్స్, సో ప్రమోషన్స్ వినో ఎనీ స్పెషల్ ఆఫర్స్ అలా ఉంటే మీరు పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ ఇదేంటండి, అసెట్, ప్రమోషన్ అసెట్, ఇది చూపించడానికనే క్లిక్ చేశాను. ఏమైనా స్పెసిఫిక్ డిస్కౌంట్స్ ఇస్తున్నారా, ఏమైనా అడిషనల్ ఆఫర్స్ మీరు పెట్టాలి అనుకుంటే కానీ చూస్తే. సో ఈ యాడ్ అసెట్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. అడ్వాన్స్డ్ ఆప్షన్స్, సో డీప్ లింక్ టు సెండ్ పీపుల్ టు స్పెసిఫిక్ పేజ్. సో యూజువల్గా అయితే అండి, సో ఇక్కడ ఏది లింక్ అడగలేదు, ఇది మీరు గమనిస్తే. ఎవరైనా సరే మన యాడ్ మీద క్లిక్ చేయగానే వాళ్ళు ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ రీడైరెక్ట్ అయిపోతారు. సో అండ్ వాళ్ళని ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతారు. సో ఇన్స్టాల్ ఆప్షన్ చూపించేస్తారు వాళ్ళకు. అలా కాదు, నా యాప్లో ఏదైనా స్పెసిఫిక్ పేజ్కి పీపుల్ని మీరు రీడైరెక్ట్ చేయాలి అనుకుంటే, సో యూ వాంట్ టు రీడైరెక్ట్ యువర్ పీపుల్ టు ఎ స్పెసిఫిక్ పేజ్ ఇన్ యువర్ యాప్, దెన్ సో యూ కెన్ చూస్ దిస్. డీప్ లింక్ ఇవ్వాలని మీరు ఇవ్వచ్చు అనమాట. సో ఇలా ఏదన్నా వేరే స్పెసిఫిక్ డైరెక్ట్ చెక్అవుట్ పేజ్లోకి వెళ్ళి 20% ఆఫ్ అలా ఏమైనా చూపించాలనుకుంటున్నారు. ఓకే. సో ఈ యుఆర్ఎల్ కనుక మీరు ఇవ్వకపోతే ప్లే స్టోర్కి వెళ్ళిపోతారు, యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో లేదు, డీప్ లింక్ యుఆర్ఎల్ కనుక ఇస్తే ఏదైనా స్పెసిఫిక్ పేజ్కి మీరు రీడైరెక్ట్ చేయొచ్చు అన్నట్టు. అది మీ ఇష్టం. సో ఐ వాంట్ పీపుల్ టు ఇన్స్టాల్ మై యాప్, సో ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీథింగ్. ఓకే, అండ్ ఐల్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఈ ఆడియన్స్ సిగ్నల్ అండ్ ఆల్ విల్ టాక్ లేటర్. సో పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్స్ అవన్నీ ఉంటాయి, విల్ టాక్ లేటర్. నెక్స్ట్, సో ఎలా చార్జ్ చేస్తుంది బిడ్డింగ్? సిపిఐ, కాస్ట్ పర్ ఇన్స్టాలేషన్, ఇన్స్టాల్ వాల్యూమ్ బట్టి. సో హౌ డూ యూ వాంట్ టు ట్రాక్ ఇన్స్టాల్ వాల్యూమ్? చూడండి, ఇన్స్టాల్స్ని బట్టి ట్రాక్ చేసుకుంటుంది. సో వాట్ కైండ్ ఆఫ్ యూజర్స్ యూ వాంట్ టు టార్గెట్? ఆల్ యూజర్స్. సో అందరినీ నేను టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా, బికాస్ ఎవరు నా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా సరే నాకు బెనిఫిట్. సో పర్ ఇన్స్టాల్ మీరు ఎంత పే చేద్దాం అనుకుంటున్నారు? సో ఐ గివ్ లైక్ సమ్ 5 రూపీస్ సంథింగ్. సో ఇక్కడ మీకు చెప్తుంది చూడండి. సో పర్ ఇన్స్టాల్ ఫర్ అదర్ యాప్స్ ఇన్ ఏ సెలెక్టెడ్ ఏరియా ఇస్ 4.6 రూపీస్ అప్రాక్సిమేట్ ఉందంట. యూ కెన్ గివ్ 5 or 6 రూపీస్. సో డైలీ బడ్జెట్ ఫర్ దిస్ క్యాంపెయిన్, సో సంథింగ్ ఐఎమ్ గివింగ్ అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో దట్స్ ఇట్, యువర్ క్యాంపెయిన్ ఈస్ క్రియేటెడ్. సో మొబైల్ యాప్ క్యాంపెయిన్ అనేది చాలా ఈజీ అండి, టార్గెటింగ్ ఏం పెద్దగా ఉండదు. ఒకవేళ కనుక మీకు మొబైల్ యాప్ ఉండి దాన్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ యూస్ దిస్. సో నేను ఏదన్నా మిస్ చేసి ఉంటాను యాడ్ చేయకుండా. ఇది కన్ఫర్మ్ చేస్తే కానీ అవ్వదేమో. కన్ఫర్మ్ ఇట్ ప్రణీత. ఎందుకు అవును, చెప్పండి. నాద్య. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు అడగచ్చు, ఆర్ఎల్స్ మళ్ళీ కన్ఫర్మా? ఓకే. So after some time, it will show you publish now option. You can simply click on it. సో ఇక్కడ వచ్చేసిందండి పబ్లిష్ క్యాంపెయిన్. క్లిక్ ఆన్ Yes. పబ్లిష్. అది కన్ఫర్మ్ చేస్తే తప్పక అవ్వట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా సరే ఐ కుడెంట్ గెట్ త్రూ ఇట్. ఓకే. సో మీకు ఒక మొబైల్ యాప్ ఉంది, దాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మొబైల్ యాప్ క్యాంపెయిన్ రన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ వెన్ కంపేర్ టు అదర్ క్యాంపెయిన్స్.